హాయ్ గాయ్స్, ఇవాళంతా కూడా నేను కిచెన్లో ఫుల్ వర్క్ చేసి నా స్కిన్ మొత్తం డల్గా అయితే అయిపోయింది. సో దానికి నేను ఫేస్ ప్యాక్స్, ఫేషియల్స్ కూడా వేసుకోను. చాలా సింపుల్గా సోప్తో అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంతకీ మన కిచెన్ ఎంత నీట్గా పెట్టానో మీరు కూడా గాయ్స్ ఫస్ట్ అయితే సోప్ చూసేయండి. ఇది గోట్ మిల్క్ విత్ సాఫ్రాన్ అనమాట. ఈ గోట్ మిల్క్, ఆల్మండ్ ఆయిల్, సాఫ్రాన్ ఇవన్నీ కూడా వేసి ఆర్గానిక్గా చేసిన సోప్స్. మీ స్కిన్ వైట్నింగ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఎనీ ఫేర్నెస్ క్రీమ్స్ వాడేవాళ్ళు ఈ సోప్ని కాంబినేషన్గా తీసుకోవచ్చు. సీరియస్లీ గాయ్స్, ఈ రోజంతా కూడా నాకు ఈ వర్క్ సరిపోయింది అనమాట. కిచెన్ ఆర్గనైజ్ చాలా నీట్గా చేసుకున్నాను. తక్కువ బడ్జెట్లో, అసలు బడ్జెట్ అయి ఖర్చు అవ్వలేదు నాకు. చాలా ఈజీగా అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ ప్లాంట్ అనేది మనకి అటు ఇటు మూవ్ అవ్వకుండా నేను కొంచెం సపోర్ట్ కోసం మాత్రం ఈ నెయిల్ పాలిషెస్ మనకి అయిపోయినవి ఉంటాయి కదా, వాటిని సపోర్ట్గా పెట్టుకున్నాను. ఇది బిగ్ ప్లాంట్లో నుంచి ఒక రూట్ తీసుకున్నాను. ఈ బౌల్ వచ్చేసేసి మనకి చాలా తక్కువ పడింది. అండ్ ఇక్కడ కింద మనకి క్రిస్టల్ ప్లేట్ ఎలా వచ్చింది అంటే టోటాయిస్కి వస్తుంది కదా మనకి కింద బౌల్, అదనమాట. సో ఇలా పెట్టుకున్నాను. ప్లాంట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఎందుకు ఎక్స్పెషల్లీ నా కిచెన్ ఆర్గనైజ్డ్ ఇంత నీట్గా తక్కువ బడ్జెట్లో అసలు కాస్ట్ అవ్వకుండా చేసుకోగలిగాను అని చెప్తున్నాను అంటే, యూట్యూబ్ నుంచి చాలామంది కూడా కుకింగ్ ఛానల్స్ వాళ్ళు కిచెన్ నీట్గా ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది అని నేను చెప్పినప్పుడు, అన్ని వేలు ఖర్చు పెట్టాలా, అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అంత ఆర్గనైజ్ చేసి వీడియోస్ చేసి పెట్టుబడి పెట్టాలి అంటే చాలా కష్టం అని చెప్పంటారు. అందుకే నేను పైసా ఖర్చు అవ్వకుండా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి మీరు, ఇవి వచ్చేసేసి మెజర్మెంట్ స్పూన్స్ అండి. ఇది నేను ఈ కప్లో వేసి పెట్టాను. చాలా అందంగా ఉంది. ఇది కప్ అని కూడా అనిపించట్లేదు. సో ఇది గిఫ్ట్కి మనకి ప్యాక్స్ మీద స్టిక్ చేస్తాం కదా, 10 రూపీస్ పడుతుంది ఆ ఫ్లవర్. ఇలా స్టిక్ చేసుకున్నాను. మీరు గమనించినట్టయితే నాకు హ్యాండిల్ అనేది ఊడిపోయిందండి కింద పడి. సో అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మనకి ఎంత అందాన్ని తీసుకొచ్చిందో మీరే చూడొచ్చు. ఈ స్పూన్స్ మీరు ఎలా పడితే అలా పడేస్తే లుకింగ్ ఉంటాయా. సో ఇలా చాలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దీనికి ఏం బడ్జెట్ అయితే అవ్వదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ట్రే నార్మల్గా మనకి ఇలాంటిదే అని కాదు, ఇది వచ్చేసి నాకు సెలూన్లో ఏంటి అంటే నా ట్రోలీది ఓల్డ్ది అనమాట. అది వర్కింగ్ అయితే లేదు, అందుకని నేను ఈ ట్రేస్ ఇలా వాడుతున్నాను అంతే. మీ దగ్గర వెజిటేబుల్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా ట్రేస్, అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ పెట్టుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. సో మన కిచెన్ని మనమే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఎప్పుడంటే అప్పుడు హాట్ వాటర్ తాగడానికి కెటిల్ అనేది ఒకటి అలా పెట్టాను. అండ్ ఇక్కడ స్టవ్ అనేది ఎలా ఉన్నా సరే, ఓల్డ్ కానీ న్యూ కానీ, మనం నీట్గా ఇలా ఒక బొట్టు పెట్టి అందంగా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ నేనైతే పెడతాను, ఎందుకంటే మనకి గ్యాస్ స్టవ్ అనేది అమ్మవారితో సమానం కాబట్టి. సో ఇక్కడ ఒక చిన్న రోల్ ఏదైనా మనం దంచుకోవడానికి, దానికి కూడా నేను బొట్టు అనేది డెఫినెట్లీ పెడతాను. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇదైతే నాకు ఐస్ క్రీమ్కో అండ్ దేనికో వచ్చిందండి, డిస్పోజల్దే అది కూడా మనకి. సో నేను ఈ పాట్లో ఏంటి అంటే పాట్ లాగా ఉంది అని చెప్పేసి మాత్రమే దీంట్లో కొంచెం మట్టి తీసుకొని, పెద్ద ప్లాంట్ ఉంటుంది కదా మనకి గార్డెన్లో, అది ఒక చిన్న రూట్ తీసుకొచ్చి ఇలా పెట్టాను. దీనికి కూడా సేమ్ అంతే ఫ్లవర్ పెట్టాను. చాలా లుకింగ్ అనేది బాగుంది. చాలా ఈజీగా మనం లుకింగ్ అనేది క్రియేటివిటీ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది హనీ బాటిల్, ఇందాక లీవ్సే కొన్ని పెట్టి దానికి కూడా ఫ్లవర్ పెట్టాను అనమాట. ఇక్కడ చిన్న కంటైనర్స్లో మనకి వీడియోస్లో అందంగా కనిపించేలాగా పెట్టుకోవచ్చు. అండ్ బిగ్ కంటైనర్స్ అండ్ లుకింగ్ లేనివి అన్నీ మీరు పక్కకు పెట్టేసేయండి. కొంచెం అందంగా ఉన్నాయి 200-300లో మీకు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటాయి. ఇలా గ్లాస్ జార్స్ అవైనా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ రంగోలీ అనేది మనకి 70 రూపీస్ పడుతుందండి. ఒక 2 కలర్స్ తెచ్చుకోండి, మంచిగా ఇలా రంగోలీ వేసేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. కిచెన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము యూజ్ చేయనివి అంటే మనకు అందుబాటులో ఉన్నవి అలా పెట్టుకోండి. యూజ్ చేయనివన్నీ కూడా పక్కకు పెట్టండి. ఇది కూడా అంతే, ఒక చిన్నది నేను తీసుకున్నాను కదా, ఇది 10 రూపీస్ 15 రూపీస్ నర్సరీలో దొరుకుతాయి. ఒక చిన్న రూట్ తీసుకొచ్చి దాంట్లో పెట్టుకోవడమే అండి. సో చాలా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి నాకు 15 రూపీస్ 20 రూపీస్ పడినాయి. ఇవి దివాళీ ఫెస్టివల్ అప్పుడు నేను తీసుకున్నాను. ఇవి 2 కూడా ఇక్కడ టై చేసేసాను. ఇంకా మీకు ఆన్లైన్లో ఉంటాయి ఆర్గనైజేషన్, డెకరేషన్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. బట్ కాకపోతే నేను అంత కాస్ట్లో అయితే వెళ్ళలేదన్నమాట. ఈ బుద్ధ వచ్చేసి మనకి జస్ట్ 40 రూపీస్ పడింది. ఇవి వచ్చేసి పచ్చళ్ళు వేసుకునేవి జాడీలు అండి, అవి పాతగా అయిపోయినాయి, నేను అందుకని అలా అయితే వేసుకున్నాను. ఇక్కడ కొన్ని అందుబాటులో షుగర్ అలాంటివి ఉండాలి కాబట్టి అక్కడ పెట్టుకున్నాను అనమాట. సో ఇలా చాలా సింపుల్గా ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ ఇక్కడ, అండ్ ప్లేట్స్
అండ్ ఎప్పుడైనా మనం యూస్ చేసుకునేవి మాత్రమే అందుబాటులో ఉండేలాగా నీట్గా పెట్టుకోండి. అండ్ యూస్ చేయనివి, పాతవి అండ్ పెద్ద పెద్దవి, మనం ఎక్కువ వాడనివి అవన్నీ ఒక పక్కకి నీట్గా సదిరి పెట్టేసుకోండి. వాటితో అవి ఎలాగో మనం యూస్ చేయం కదా, సో అందుకని మనం యూస్ చేసేవి మాత్రం అందంగా కలర్ఫుల్గా పెట్టుకోండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎస్పెషల్లీ చాలామంది కూడా అసలు కుకింగ్ ఛానల్స్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ బాగుండాలి అండ్ ఇంకా అందంగా ఉండాలి, ఇంకా డెకరేషన్ చేసుకోవాలంటే చాలా చాలా ఐటమ్స్ కొనాలి, ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి చాలా సింపుల్గా ఇలా కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినో లేదో మన కిచెన్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇలా చాలా సింపుల్గా అయితే మనము ముగ్గులతోటి డెకరేషన్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు స్టవ్ని క్లీన్ చేసుకుంటే మార్నింగ్ అసలు వర్కే ఉండదు, నీట్గా ఉంటుంది. మనం ఏ వర్క్ చేసుకోవాలన్నా చాలా అందంగా అయితే ఉంటుంది. ఈ లీవ్స్ వచ్చేసి కూడా మనకి మీషోలో ఒక 8 లీవ్స్ వచ్చేసి 170 అలా పడతాయండి. హ్యాపీగా అది కూడా మీరు బుక్ చేసుకోండి. సో చాలా ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అంటే మీరు ఎప్పటికప్పుడు కూడా సింక్ నీట్గా ఉంచుకోండి. మనం తిన్న తర్వాత ఎంగిలి గిన్నెలు, ప్లేట్స్ ఇవన్నీ కూడా నీట్గా ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టేయండి. మీకు మేడ్ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేయించుకోండి. లేదు మీరే అనుకుంటే నైటే సింక్ అండ్ స్టవ్ ఇదంతా క్లీన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన ఇంట్లోకి దరిద్రం అనేది ఎక్కువగా రాకుండా నీట్గా ఉంటే లక్ష్మీప్రదం కాబట్టి డెఫినెట్లీ అలా చేయండి. నెక్స్ట్ నేను పూజ రూమ్ కూడా ఎంత బాగా డెకరేట్ చేశాను అన్నది మీతో షేర్ చేస్తాను. మీకు కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే సోప్ గురించి మాట్లాడుకుందామండి. వితిన్ సెకండ్స్లో స్కిన్ వైట్నింగ్ చేసుకోవడానికి సో మన దగ్గర కొంతమంది సాఫ్రాన్ సోప్స్ వాడుతున్నారు కదా, సో వాళ్ళకైనా కూడా చాలా బాగా సెట్ అవుతుందండి ఈ గోట్ మిల్క్ సోప్. సాఫ్రాన్ కూడా ఉంది ఇంగ్రీడియంట్, ఎవరైనా యూస్ చేయొచ్చు. స్కిన్ అప్సెట్గా డల్గా ఉన్నప్పుడు నేనైతే కాస్ట్లీ ఫేస్ ప్యాక్స్, ఫేషియల్స్, క్లీనప్స్ అలా ఏం చేయించుకోను. ఎందుకు అంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. దీంట్లో మనము ఒకసారి స్కిన్ అనేది వాష్ చేసేట్టు చూపిస్తాను. వైట్నింగ్ అనేది ఎలా వస్తుందో మీరు చూడొచ్చు. చూసారా? సో గైస్ చూసేయండి నా స్కిన్ ఎంత గ్లాసీ అండ్ షైనీగా మెరుస్తూ వచ్చిందో. సో మీకు కూడా ఈ గోట్ మిల్క్ సోప్ కావాలి అనుకున్నట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా బాగుంది, లుకింగ్ అనేది ఎక్సలెంట్గా వచ్చిందనమాట. నా స్కిన్ కూడా చాలా బాగుంది. సో సోప్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. అండ్ గైస్ ఇవి వచ్చేసి గోట్ మిల్క్ సోప్స్ అండి. ఇది ప్యూర్ అనమాట. కిడ్స్ కూడా యూస్ చేయొచ్చు. ఈవెన్ మనకి ఒక 5-6 ఇయర్స్ నుంచి బేబీస్ కూడా దీన్ని వాడచ్చు. మీ పిల్లలు బ్లాక్గా ఉన్నారు, స్కిన్ అనేది వైట్నింగ్ రావట్లేదు అన్నప్పుడు ట్రై చేయండి సోప్స్. అంతేకాకుండా మెచ్యూర్డ్ స్కిన్ కూడా ట్రై చేయండి. మీకు బయట దొరికే సోప్స్లో ఇంత సాఫ్రాన్ అనేది యూజ్ చేయరండి. మీ స్కిన్ గ్లో రాదు. సాఫ్రాన్ కూడా మీకు ఒరిజినల్ ఉండదు అండ్ ఇది ఫాస్ట్గా మెల్ట్ అవ్వదు అండ్ చాలా గట్టిగా కూడా ఉంటుంది సోప్ అనేది. 100% చాలా చాలా బాగుంది. స్కిన్ అనేది డబల్ ట్రిపుల్ గ్లోయింగ్ కూడా కనిపిస్తుంది అనమాట. సోప్స్ కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చాలా బాగుంది గోట్ మిల్క్ బార్. సో మీకు కూడా స్కిన్ వైట్నింగ్ చేసుకోవాలన్నా మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ సోప్ని 100% మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగుంది, లుకింగ్ అయితే అస్సాం కనిపిస్తారు. సో ఈ గోట్ మిల్క్లో వచ్చేసేసి మనము గోట్ మిల్క్ని యాడ్ చేసాము, సాఫ్రాన్ యాడ్ చేసాము, అంతేకాకుండా ఒరిజినల్ ఆల్మండ్ ఆయిల్ని కూడా మనం యూజ్ చేసామన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి చాలా కాస్ట్లీవి. సో ఇది మీకు జస్ట్ ఫర్ కాస్ట్ చెప్తాను. ఇప్పుడు మీకు కాస్ట్ మీకు కొంచెం హెవీ అనిపించవచ్చు, బట్ కాకపోతే ఏంటి అంటే ఇది ఆర్గానిక్, దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్. సోప్ కాస్ట్ అనేది కొంచెం తక్కువలో కావాలి అని అంటున్నారు. నేను నెక్స్ట్ క్వాలిటీ తగ్గించి కూడా మీకు చూపిస్తానండి. అంటే 100 రూపీస్ కానీ 110 కానీ 120 కానీ చూపిస్తాను. బట్ ఈ సోప్స్ అయితే ఆ ప్రైస్కి రావండి. ఈ సోప్ వచ్చేసి మనకి ఈజీగా 280 రూపీస్ అనేది చార్జ్ చేయబడుతుంది. 280 రూపాయలు అనమాట ఈ సోప్ ప్రైస్. ఇది 100% గోట్ మిల్క్ అండి. మంచి వర్కింగ్ ఉంటుంది సోప్ అనేది. 100% వైట్నింగ్కి హెల్ప్ అవుతుంది. వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఏ మాత్రం కూడా డిలే చేయకండి. బెస్ట్ సోపు, మీకు సాఫ్ట్గా మెత్తగా అలా కూడా ఉండదు, నురగ బాగా వస్తుంది, వైట్నింగ్కి సూపర్గా హెల్ప్ అవుతుంది. సో ఇది నేను వాడుతున్నది ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది, చూసారు కదా. ఇది నేను వాడుతున్నది సోప్ అనమాట. వాడినప్పుడు ఇన్సైడ్ అనేది ఇంత సాఫ్రాన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఇందులో చాలా సాఫ్రాన్ అనేది ఎక్కువగా ఉంది. అరోమా, ఒలిఫేర్ ఇలాంటివి యూజ్ చేసే వాళ్ళు ఏమాత్రం డిలే చేయకుండా వీటిని ట్రై చేయండి.
ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. సోప్స్ కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో గాయ్స్, ఈ బార్ యూస్ చేయడం వల్ల ఆఫ్టర్ బిఫోర్ రిజల్ట్ అయితే చూసారు కదా. మరి మీకు నచ్చిందా? నా స్కిన్లో గ్లోనెస్ అనేది మీరు విత్ లైవ్లో చూసారు కదా. అంతేకాకుండా మన కిచెన్ ఆర్గనైజ్ మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.